అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకి స్వాగతం. నేను మీ సంతోషి. భారీ అంచనాలతో రిలీజ్ అయిన 'గేమ్ చేంజర్' అసలు ఎలా ఉంది? ఏంటి? అనేది ఈరోజు చూద్దాము. ఎందుకంటే ఇప్పుడు ప్రెజెంట్ మనం ప్రసాద్ ఐమాక్స్‌లో ఉన్నాము. బెనిఫిట్ షో అనేది స్టార్ట్ అయింది. కొంతసేపట్లో ఆడియన్స్ బయటకొస్తారు. అసలు రామ్ చరణ్ యాక్టింగ్ ఎలా ఉంది? శంకర్ డైరెక్షన్ ఎలా ఉంది? వీటన్నిటి గురించి ఆడియన్స్‌ని అడిగి తెలుసుకుందాం. వైకుంఠ ఏకాదశి కదన్న వస్తుంటే మనం అక్కడ హిమాయత్ నగర్లో వెంకటేశ్వర టెంపుల్ వైకుంఠ ఏకాదశి అందరూ భక్తులు క్యూ కట్టినట్టే ఇక్కడ మీకు రాగానే ఇక్కడ ఐమాక్స్లో కూడా క్యూ కట్టారు. మన టీఎఫ్ఐ ఫ్యాన్స్ కదా మనందరం. టీఎఫ్ఐకి మన వైకుంఠ ఇదే కదన్న. సో వచ్చినందుకు డిసప్పాయింట్ చేయలేదు అందరూ. చాలా బాగుంది సినిమా. చల్లో 3 లేచి 4 బండి మీద వస్తుంటే చలి 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 వండికి గుజ్బంప్స్ వచ్చాయన్నమాట చలితో. సినిమా లోపలికి వెళ్ళాం. ఈసారి కూడా గుజ్బంప్స్ వచ్చినాయి అన్న, కానీ చలితో రాలేదు ఈసారి. రామ్ చరణ్ ఇంట్రడక్షన్ సీన్ అన్న, హెలికాప్టర్ సీన్ ఉంటుంది. గూస్ బంప్స్ మైండ్ బ్లోయింగ్. పెట్టేయచ్చు 600, 700, 800, 900 రూపీస్ ఇంట్రడక్షన్ షాట్ పెట్టేయచ్చు. వర్త్ ఇంట్రడక్షన్ షాట్ వర్త్ వర్మ. ఇంటర్వెల్ బ్యాంగ్ తమను కొణిదల తమన్ అన్న. ఇంటర్వెల్ బ్యాంగ్ కొణిదల తమన్. ఓకే, హైరాణ సాంగ్ లేదు. మరి ఏదో 14 తర్వాత యాడ్ చేస్తా అంటున్నారు. మరి అది హైరాణ సాంగ్ ఉంటే ఇంకా బాగుండేది. ఆ 3 సాంగ్స్ కూడా విజువల్ వండర్స్ అన్న. శంకర్ గారు ప్యూర్ కోర్ ఏదైతే స్ట్రెంత్ ఉంటుందో సాంగ్స్ పిక్చరైజేషన్లో, మనం రోబోలో కానీ ఒకే ఒకళ్ళ కానీ బాయ్స్లో కానీ చూసిన విజువల్ ఎక్స్ట్రావాంజా ఈ సినిమాలో 3 సాంగ్స్ ఉంటాయి. దోప్ సాంగ్ కానివ్వండి, మన జరగండి సాంగ్ కానివ్వండి, రామచ్చ మచ్చ సాంగ్ బాగా తీశారు. దోప్ సాంగ్ అయితే ఫిదా అయిపోయిన అన్న. రామ్ చరణ్ డ్యాన్స్, గ్రేస్, సాంగ్, కొరియోగ్రఫీ చాలా బాగుంది దోప్ సాంగ్. ఎస్జే సూర్య పర్ఫార్మెన్స్ గారి గురించి చెప్పనవసరమే లేదన్న. తెలుగు సినిమా ఆడియన్స్ ఎలా ఓన్ చేసుకున్నారో ఆయన ఇంకా 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 ప్రతి ఎక్స్పీరియన్స్ పెంచుతూ ఉన్నారు. ఫేస్ ఆఫ్ సీన్స్ బిట్వీన్ హీరో అండ్ విలన్ ఎక్స్ట్రాడినరీ, ఎంగేజింగ్. ఎస్జే సూర్య ఈజ్ వన్ ఆఫ్ ది మెయిన్ అసెట్ రామ్ చరణ్ గారితో పాటుగా. ఎందుకంటే రామ్ చరణ్ గారు 2 hours 45 minutes 5-6 వేరియేషన్స్ చేసి ఐఏఎస్, ఐపీఎస్, స్టూడెంట్, యాంగ్రీ యంగ్మన్, ఇన్నోసెంట్ ఆఫీసర్ ఇవన్నీ చేసినప్పుడు కూడా స్టిల్ ఫేస్ ఆఫ్ సీన్స్ హీరోతో ఇస్తుంటే మనము ఎస్జే సూర్యని చూస్తున్నామంటే ఫెంటాస్టిక్ జాబ్. ఎస్జే సూర్య కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడు, అది కూడా టాప్ నాచ్. తమన్ అప్పన క్యారెక్టర్ కొణిదెల చిరంజీవి. అప్పన క్యారెక్టర్ రంగస్థలంలో ఎలాగైతే మనము ఇప్పటికీ చిట్టిబాబు క్యారెక్టర్కి ఎంత ఫ్యాన్స్ ఉంటారో, కల్ట్ ఫ్యాన్స్, అప్పన క్యారెక్టర్ కూడా కల్ట్ ఫ్యాన్స్ వస్తారు. అంజలి క్యారెక్టర్ కూడా సోల్ ఆఫ్ ది మూవీ అన్న. అంజలి క్యారెక్టర్ చాలా బాగుంది. అంజలి క్యారెక్టర్ గారు కూడా, శ్రీకాంత్ గారి క్యారెక్టర్ కానివ్వండి, ఎస్జే సూర్య పక్కన ఉన్న జయరామ్ రమేష్ గారి క్యారెక్టర్ కానివ్వండి, సముద్రకాంత్ గారి క్యారెక్టర్ కానివ్వండి బాగుంది. ఇంకోటి గుడ్ థింగ్ ఏంటంటే అన్న, ఈ మధ్యన సునీల్వి టిపికల్ కామెడీ టైమింగ్ మిస్ అయింది కదా, ఈ సినిమాలో ఉంది, కనిపిస్తుంది. అదొక గుడ్ థింగ్. యాజ్ అ టీఎఫ్ఐ లవర్గా, సునీల్ ఫ్యాన్గా కూడా ఓవరాల్గా సినిమా చాలా బాగుంది. గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్, జై రామ్ చరణ్, జై హింద్, జై టీఎఫ్ఐ. మేము రామ్ చరణ్ ఫ్యాన్స్ అండి. రేటింగ్ ఉంటుంది చెప్పాం కదా ఇందాక. వచ్చేటప్పుడు గుస్బంప్స్ వచ్చాయి చలితో. సినిమా లోపలికి వెళ్ళాం, గుస్బంప్స్ వచ్చాయి, రామ్ చరణ్ చూస్తాయి అంతే. సినిమాని యాక్చువల్గా నేను లో ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళానన్న. ఎందుకంటే శంకర్ బ్యాక్ ఫిలిమ్స్ కూడా ఇలాగే ఉంటాయేమో అని వెళ్ళాను. రామ్ చరణ్ పర్ఫార్మెన్స్తో నిలబెడతానని హోప్తో వెళ్ళాడన్న. కానీ శంకర్ అనేది బౌన్స్ బ్యాక్ అయ్యాడన్న సినిమాతో. అయితే మనం ఇన్ని సంవత్సరాలుగా శంకర్ ఫిలిమ్స్లో ఏవేవి మిస్ అవుతున్నాం అంటే, మన భారతీయుడు సినిమా, జెంటిల్మెన్ సినిమా ఎలాంటి అంటే అవి ఐకానిక్ మూవీస్. అలాంటి ఐకానిక్ మూవీస్లో గుడ్ మెసేజ్ ఇచ్చాడన్న. గుడ్ మెసేజ్ ఇచ్చాడు. ఒకే ఒక్కటి కూడా సినిమా అలాంటి గుడ్ మెసేజ్ ఇంతవరకు ఇండియన్ సినిమాలో ఇలాంటి పొలిటికల్ పాయింట్ని ఎక్కడ తీసుకోవాలంటే నిజాయితీ అన్న. నిజాయితీ క్యారెక్టర్ అంటే పొలిటికల్లో క్యారెక్టర్ ఎంత ఇంపార్టెంట్ అనేది కళ్ళ కట్టినట్లు చూపించాడన్న. అంటే డబ్బు లేని రాజకీయం గురించి చూపించాడన్న. సూపర్గా ఉంది. మెయిన్ అప్పని క్యారెక్టర్ అన్న. అసలు అప్పని క్యారెక్టర్ లాంటి ప్రతి ఒక్క రాష్ట్రానికి అలాంటి క్యారెక్టర్ ఉన్న పొలిటీషియన్ ఉంటే కనుక ఇండియన్ పొలిటీషియనే కాదన్న, ప్రపంచ పొలిటీషియన్స్ కూడా మారిపోతాయి. ఇండియా అనేది ప్రపంచంలోనే ఒక గొప్ప దేశంగా ఇంకా ఎదిగిపోతుందన్న. ఫస్ట్ హాఫ్లోనే మనకు ఎంటర్ అవుతాడన్న. హెలికాప్టర్ సీన్లోనే మన హీరో ఎంటర్ అవుతాడన్న. అప్పుడైతే అసలు సీట్లు ఎవరు కూర్చోలేదన్న. ఆ షాట్కి అయితే మైండ్ దొబ్బిందన్న. అసలు మామూలుగా అది గూస్ బంప్స్ వచ్చి పడేసి ఆ సాంగ్లో వచ్చి ఫైట్ సీక్వెన్సెస్ అయితే సూపర్గా ఉందన్న. దాని తర్వాత రామంచ సాంగ్ ఉంటుందన్న. అసలు ఆ డ్యాన్సింగ్, ఆ గ్రేసింగ్ అనేది సూపర్ అన్న. సూపర్. మన లవర్ బాయ్ క్యారెక్టర్ ఇప్పటివరకు మీరు ఐఏఎస్, ఐపీఎస్ క్యారెక్టర్, చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ అనేది ఒక హైలైట్ అనుకుంటారు కానీ లవర్ బాయ్ అన్న. మన కిల్లర్ బ్యూటీ ఉందన్న. కిల్లర్ బ్యూటీ కీరా అద్వానీతో లవ్ ట్రాక్ అనేది సూపర్గా ఉందన్న. అండ్ అప్పన్న అంజలి క్యారెక్టర్ అయితే అన్న
రాముడు సీతను చూసినట్లే ఉందన్న. అంత మంచి క్యారెక్టర్లు ఇచ్చారన్న ఇద్దరు అయితే. అండ్ విలన్ ఎస్జే సూర్య క్యారెక్టర్ అయితే అన్న ఇప్పటివరకు ఎస్జే సూర్యలో బెస్ట్ క్యారెక్టర్ రోల్గా నిలిచిపోతుందన్న. ఇప్పటివరకు మనకు నేషనల్ అవార్డు విని రేటింగ్ పర్ఫెక్ట్ 4.5 ఇచ్చే సంక్రాంతి బ్లాక్ బస్టర్ ఇండియన్ సినిమా సూపర్ హిట్ అన్న. గేమ్ చేంజర్ మూవీ చూసి వస్తున్నా ఇప్పుడే. నాకైతే గేమ్ చేంజింగ్ మూవీ అనిపిస్తుంది. గేమ్ చేంజింగ్ బ్లాక్ బస్టర్ ఇది. ఎస్పెషల్లీ రామ్ చరణ్ గారికి అండ్ శంకర్ గారికి. ఎందుకంటే ఇద్దరు ఒక మంచి కంబ్యాక్ కోసం వెయిట్ చేస్తున్నారు, ప్రూవ్ చేసుకుందామని. రామ్ చరణ్ గారు 100% ప్రూవ్ చేసేసుకున్నారు ఆల్రెడీ. ఆయన మళ్ళీ ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ మళ్ళీ ఒక మంచి హిట్తో ఆయన మళ్ళీ జనాల ముందుకు వచ్చారు. జనాలు మళ్ళీ ఎంకరేజ్ చేస్తారు. రామ్ చరణ్ గారి దగ్గరికి వస్తే ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, ఆయన దగ్గర ఉన్న ఎనర్జీ, ఆయన స్క్రీన్ మీద ఉన్న ఫ్రెష్నెస్ ఇన్ని సినిమాలు ఒక ఎత్తు, ఈ సినిమా ఒక ఎత్తు. అంత బాగుండే రామ్ చరణ్ గారు. మేబీ అది డిఓపియా, రామ్ చరణ్ గారు మైండ్ అండ్ హార్ట్ని క్లియర్గా పెట్టి జనాల కోసం సినిమా తీద్దాం, వాళ్ళకే వదిలేద్దాం అని తీసారా తెలీదు. అంతా బాగుండే రామ్ చరణ్ గారు. చాలా ఫ్రెష్గా కనిపించారు. ఇంకా ఆయన లుక్స్ ఈ మూవీలో చిరంజీవి గారు దిగిపోయారు. రామ్ చరణ్లో బాడీ లాంగ్వేజ్ కానివ్వండి, లుక్స్ కానివ్వండి, ఫిజికల్ అపియరెన్స్ కూడా మనకు ఆ ఫేస్లో చిరంజీవి గారు కనిపించేస్తారు. నేషనల్ అవార్డుల గురించి మేము మాట్లాడలేమన్నా. అంత హక్కు అంత అధికారం మాకు లేదు. మేము జస్ట్ సినిమాలు చూస్తాం అంతే. యాక్షన్ పరంగా రంగస్థలంకి, ఆర్ఆర్ఆర్కి, ధృవాకి మూడింటికి సరిపోయిందన్న. ఎందుకంటే అలాంటి క్యారెక్టర్లు ఉన్నాయి సినిమాలో. రంగస్థలంలో చిట్టుబాబు లాంటి క్యారెక్టర్ ఇందులో కూడా ఉంది, అప్పన్న అని. ఆ క్యారెక్టర్కి కూడా రామ్ చరణ్ గారు 100% న్యాయం చేశారు. మేబీ ఫస్ట్ హాఫ్లో ఒక 5-10 నిమిషాలు ల్యాగ్ అనిపించచ్చు. సినిమాటిక్ లిబర్టీ అది. ఆ మాత్రం ల్యాగ్ లేకుండా ఏ సినిమా వస్తుంది చెప్పండి? ఆ 5-10 నిమిషాలు పక్కన పెడితే మూవీ మాత్రం మళ్ళీ ట్రాక్లోకి వెళ్ళిపోయింది. 100% గట్టి కంబ్యాక్, మాస్ కంబ్యాక్. ఇది గేమ్ చేంజింగ్ కంబ్యాక్. ఏపీ పాలిటిక్స్ని కెలకడం కాదన్నా, సినిమాలో పెట్టారు. ఏం చేశారో చెప్పలేమన్నా. ఎందుకంటే ఏపీ పాలిటిక్స్ని మొత్తం మేము అక్కడ న్యూస్లో ఎలా అయితే చూసామో సినిమాలో చూస్తున్నట్టు అనిపించింది. ఎలక్షన్ క్యాంపెయిన్ దగ్గర నుంచి, ఓటింగ్ దగ్గర నుంచి, కౌంటింగ్ వరకు ఎక్కడ ఇడిచిపెట్టలే. ఆఖరికి కౌంటింగ్ అయ్యాక గెలిచాక కూడా పవన్ కళ్యాణ్ గారు రిఫరెన్సెస్ కూడా పెట్టారు. ఎస్పెషల్లీ సీజ్ ద లారీ. అక్కడ సీజ్ ద షిప్, ఇక్కడ సీజ్ ద లారీ అంతే. సంక్రాంతి బరిలో నిలవడం కాదన్నా, ఫస్ట్ సంక్రాంతి బ్లాక్ బస్టర్ ఇదే. ఏది బియ్యం బస్తాల గురించి కాదులే, డబ్బు మూటల గురించి అన్న. ఏపీ పాలిటిక్స్ రిఫరెన్సెస్ ఇంత కుల్లం చెప్తున్నా. ఏపీ పాలిటిక్స్ మొత్తం ఇక్కడే ఉన్నాయి రిఫరెన్సెస్. డైరెక్ట్గా ఏపీ పాలిటిక్స్ని ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు కానీ, డైరెక్ట్గా చూసిన వాళ్ళు కానీ ఇంకా ఎక్కువ కనెక్ట్ అవుతారు. పొలిటికల్ లీడర్స్కి ఏందన్నా మొత్తం అదే పొలిటికల్ సెటైరికల్ మూవీ అంటుంటే మళ్ళీ పొలిటికల్కి సెటైర్లు వేసారా అంటారు. ఏపీ పాలిటిక్స్ అంటే ఇంకెవరు రిలేటెడ్ ఉంటుందన్నా? ఆయన పక్క నుండి అరుస్తూనే ఉన్నాడు. కెమెరా ఒకసారి ఆయన పక్క తిప్పండి. ఆగో అది ఎస్జే సూర్య ఎలా అయితే మనకి సరిపోదా శనివారం తర్వాత తెలుగు ఆడియన్స్ ప్రేమించారో అలానే ప్రేమిస్తారు. మూవీ నేనైతే 4 ఇస్తా అన్న. మంచి మాస్ కమర్షియల్ మూవీ. 4 ఇస్తారా? మీరెందుకు ఇస్తారు చెప్పు. అంటే రేటింగ్లు ఇచ్చేటంత కాదు భయ్య, కానీ సినిమా అయితే పర్లేదు. కానీ శంకర్ అంతగానం కంబ్యాక్ ఇవ్వలేదు అనుకుంటున్నాం భయ్య. ఎందుకంటే నార్మల్ గా ఇండియన్ 2 ఎలా ఉంది, ఇండియన్ 3కి సీక్వెల్ అన్నట్టుగా అనిపించింది. కానీ రామ్ చరణ్ పర్లేదు, గట్టిగా మంచి యాక్షన్. కి ఏమాత్రం తగ్గలేదు అనిపిస్తుంది. నేను 4 ఎందుకు అంటున్నా అంటే సినిమాలో చూడండి. నేను సినిమాకి బేసిక్గా నాకు ఎంటర్టైన్మెంట్ కావాలి. ఎంటర్టైన్మెంట్ కోసం వస్తా. నేను బోర్ కొట్టద్దు, నాకు ఎక్కడ బోర్ కొట్టలే చాలు, నాకు అదే సినిమా. నేను మా అమ్మ నాన్నని తీసుకొని మళ్ళీ వెళ్తా సినిమాకి. 100% నచ్చుతుంది.